అసలు లడ్డు అంటే విశిష్టత మనకి తెలిసిన విషయమే. అలాంటి లడ్డూలో అంటే మన వాష్‌రూమ్స్ క్లీన్ చేసే ఒక కెమికల్ లప్సా అనే కెమికల్‌ని వాడారు అని చెప్పి సిట్ నివేదికల ప్రకారం బయటపడింది. సో దీని గురించి ఏం చెప్తారు? ఇప్పుడు లడ్డు అనేది మనకి తిరుమల దేవాలయం లోపల తయారు చేస్తారండి. అవును. పోటు అంటారు. పోటు అనేది మెయిన్ దేవాలయం లోపల ఉంటుంది. మనం కానీ లైన్‌లో లోపలికి వెళ్తా ఉంటే కొంతమంది ఈ లడ్డూలు ట్రేలు తీసుకొని బయటికి లోపలికి తిరుగుతూ ఉంటారు చూసారా? పోటు అనేది లోపల ఉంటుంది. సో అంత పవిత్రమైన ప్లేస్‌లో ఈ ప్రొడక్షన్ యూనిట్ పెట్టారు లడ్డూలు తయారు చేసేది. అటువంటి ప్లేస్‌లోకి వాడే ప్రతి వస్తువు పవిత్రమైనదే ఉండాలి. అవును. అటువంటి పవిత్రమైన చోట్లో ఒక ఏదైతే నెయ్యి, ఆవు నెయ్యి, మామూలు గేదె నెయ్యి కూడా అక్కడ వాడరు. ఆవు నెయ్యి స్పెసిఫిక్గా, ఎందుకంటే ఆ పవిత్రత కోసం. అటువంటి ప్లేస్లో అటువంటి చోట వాడే నెయ్యిలో ఈ యొక్క దానికి నూనెలు వాడారు, రకరకాల నూనెలు వాడారు. ఆ నూనెల నుంచి ఈ నెయ్యి టెక్స్చర్ తెప్పించడానికో లేకపోతే నెయ్యి కలరింగ్ రావడానికో ఇవన్నీ రావడానికి ఏం చేశారు అంటే ఈ టాయిలెట్ క్లీనర్స్ అనేది 8,900 కేజీలు కొన్నట్టు సిట్ నివేదిక తెలిసింది. ఈ టాయిలెట్ క్లీనర్సు టాయిలెట్ క్లీనింగ్లోనూ వాడతారు, అట్లాగే రకరకాల ఫ్యాట్స్ క్లీనింగ్ చేయడానికి. అటువంటి వాటిల్లో కూడా ఇండస్ట్రియల్ ఫ్యాట్స్ క్లీనింగ్లో ఇప్పుడు ఒక రకమైన ఫ్యాట్ ఉందనుకోండి, ఆ ఫ్యాట్లో వేరే ఏమైనా ఇంప్యూరిటీస్ ఉన్నాయి, లైక్ బ్లడ్ స్ట్రెయిన్స్, లేకపోతే ఇంప్యూరిటీస్ లైక్ ప్రోటీన్స్, ఇటువంటి ఏమన్నా ఉంటే అటువంటి క్లీన్ చేయడానికి వాడేటువంటి సర్ఫెక్టాంట్స్ అంటాం వీటిని. లప్సా లేకపోతే డిబిఎస్ఏ, ఇంకా హెచ్ఓపిఏ, ఇట్లా రకరకాలు ఉంటాయి. వీటిని తీసుకెళ్ళి ఇంత పవిత్రమైన దాంట్లో ఈ 8,900 కేజీలు కలిపేశారా, లేకపోతే కలిపే వాటిని క్లీన్ చేయడానికి వాడారా? కలిపేసినా అపచారమే. టాయిలెట్ క్లీనర్స్ కలిపేయటం, తినే వాటిల్లో కలపటమే మహాదారుణం. అట్లాంటిది ఇంత పవిత్రమైన ప్రసాదంలో కలపటం అనేది ఇంకా మరీ దుర్మార్గం అన్నమాట. కెమికల్ వల్ల మళ్ళీ మరి ఏమన్నా కాన్సిక్వెన్సెస్ ఏంటంటే ఇప్పుడు ఈ ప్రసాదం రెగ్యులర్గా తీసుకుని ఉంటే వాళ్ళకి ఇప్పుడు ఒకవేళ అది లేతల్ డోస్ అంటాం, లేతల్ డోస్ వస్తే కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. బట్ ప్రసాదం లిమిటెడ్గా కొంచెమే తీసుకున్నాము అనుకున్నప్పుడు ఇక్కడ నైతిక సమస్యే తప్ప టాక్సిటీ గురించి పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. బట్ ఇటువంటియే కలపటానికి తెగించిన దుర్మార్గులు ఇంకేమేం కలిపారు? 68 లక్షల కేజీలు నెయ్యి 2019 నుంచి 2025 వరకు సప్లై జరిగింది. 68 లక్షల కేజీల నెయ్యిలో అరౌండ్ 58 లక్షల కేజీలకి పామ్ ఆయిల్, పామ్ కెర్నల్, పామ్ స్టీర్కి సంబంధించిన మెటీరియల్ కొన్నట్టు ఇన్వాయిసెస్ దొరికాయి. మరి ఇంకో 10 లక్షల కేజీల గ్యాప్ ఉంది. అవును.